యూదులకు చాలా పండుగలు ఉన్నాయి. ఆ పండుగలలో అతి ప్రధానమైన అతి ప్రాముఖ్యమైన పండుగలు 3. అందులో ఒకటి పస్కా పండుగ లేదా పులియని రొట్టెల పండుగ. ఆ పస్కా పండుగ, దీనిని ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అంటారు, అనగా దాటిపోవుట. ఐగుప్తు దేశ ప్రజలు చేసిన పాపములను బట్టి దేవుడు ఆ దేశానికి తీర్పు తీర్చబోతున్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజు మొదలుకొని దాసుని వరకు, ఆఖరికి జంతువులలో కూడా ప్రథమ సంతానమును దేవుడు శిక్షించబోతున్నాడు. ప్రతి ఇంట్లో మరణము సంభవించబోతుంది. చేసిన పాపాన్ని బట్టి వారికి శిక్ష రాబోతుందని దేవుడు ఇజ్రాయేలీలకు సెలవిస్తూ, ఆ విధంగా మీ ఇంట్లో మరణము రాకుండా నేను పంపినటువంటి దూత మీ ఇంట్లో అడుగు పెట్టకుండా ఉండాలంటే మీరు ఒక జంతువును బలి ఇచ్చి ఆ రక్తంను మీ గుమ్మమునకు పూయవలెను. గుమ్మమునకు ఉన్న రక్తపు గుర్తును చూచి మరణదూత మిమ్మల్ని శిక్షించకుండా దాటిపోతాడు. ఏ గుమ్మమునకు అయితే రక్తపు గుర్తు ఉంటుందో ఆ ఇంటిని ముట్టనే ముట్టను. నిర్గమకాండము 12:13. ఆ విధముగా దేవుడు ఐగుప్తు దేశానికి తీర్పు తీర్చబోతున్నప్పుడు ఇజ్రాయేలీలు గుమ్మమునకు ఉన్న రక్తపు గుర్తును చూసి దూత శిక్షించకుండా దాటిపోయాడు. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఇజ్రాయేలీలు పస్కా పండుగను ఆచరిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము శిక్షించబడకూడదనే, మనము మరణించకూడదనే దేవుడు నిన్ను నన్ను శిక్షించకుండా దాటిపోవాలనే ఆనాడు ఇజ్రాయేలీలకు పస్కా పశువును సిద్ధం చేసుకోమని చెప్పిన దేవుడు ఈనాడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడంటే ఆ పస్కా బలి పశువుగా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును నీ కొరకు నా కొరకు బలి అర్పణగా ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు కాబట్టే మన మీదకు రావాల్సిన శిక్ష అంతటిని తన మీద వేసుకొని లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా పస్కా బలి పశువుగా శిలువ మీద మరణించాడు. ఆయన ఆ విధంగా శిలువ మీద మరణించి తన రక్తమును చిందించాడు కాబట్టే దేవుడు మనలను శిక్షించకుండా దాటిపోవును. ఒకానొక సమయంలో ఒక ఊరిలో భయంకరమైన కరువు వచ్చింది. అదే ఊరిలో ఒక కుటుంబంలో 4 బిడ్డలు ఉన్నారు. తల్లిదండ్రి అయితే ఆ కరువును తట్టుకోగలరు, కానీ ఆ చిన్న పిల్లలు అల్లాడిపోతూ ఉన్నారు. ఆ పిల్లలు ఆకలికి తట్టుకోలేక తల్లడిల్లిపోవడం చూసిన ఆ తల్లిదండ్రులు ఒక నిర్ణయానికి వచ్చారు. 4 ఒక పిల్లవాడిని బానిసగా అమ్మివేస్తే ఆ వచ్చిన డబ్బుతో మిగిలిన వాళ్ళను కొంతకాలమన్నా పోషించుకోవచ్చు అని నిర్ణయించుకున్నారు. కానీ పిల్లవాడిని అమ్మడం అంటే వారి కన్న ప్రేమ అడ్డు వచ్చి ఏ ఒక్కరిని కూడా అమ్మలేకపోయారు. కలిసి బ్రతుకుదాం, లేకుంటే కలిసే మరణిద్దామని చివరికి ఆ ఆకలితోనే మరణించారు. కానీ ఆ తల్లిదండ్రి కనీసం ఆ 4 బిడ్డలలో ఒకరిని కూడా త్యాగం చేయడానికి, బానిసగా అమ్మడానికి సాహసం చేయలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను చేసిన పాపములను బట్టి మనకి శిక్ష రాబోతుంది. ఏమిటా శిక్ష? మొదటిగా మరణం, ఆ తర్వాత నరకం. ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ భయంకరమైన శిక్ష నుంచి మనల్ని ఎవరు తప్పించగలరు? పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అలా ప్రేమించాడు కాబట్టే మనం నశించగా నిత్య జీవం పొందినట్లు తన ప్రియమైన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును పస్కా బలి పశువుగా వధించడానికి సిలువకు అప్పగించాడు. ఆ తల్లిదండ్రి తమ కుటుంబ క్షేమం కోసం తమ 4 బిడ్డలతో ఒక్కరిని కూడా అమ్మడానికి ఇష్టపడలేదు. కానీ దేవునికి ఉన్నదే ఒకే ఒక్క ప్రియ కుమారుడు. ఆ ఒక్క కుమారుడిని సైతం శపితమైన శాపకరమైన శిలువ మరణానికి, శిలువకు అప్పగించడానికి కారణం తెలుసా? నీవు నశించిపోకూడదనే. ఇంతగా మనల్ని ప్రేమించిన దేవునికి ఏమివ్వగలం? మరణము నుండి, నరకము నుండి విడిపించిన ప్రేమమూర్తికి ఏమిచ్చి రుణము తీర్చుకోగలం? ఎందుకని ఈరోజే మన యొక్క హృదయాలలో క్రీస్తుకు స్థానం ఇచ్చి ఆయన బిడ్డగా జీవించకూడదు? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈ చిన్న సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి. అందరికీ వందనాలు.